వెల్కమ్ టు కిట్టి ఛానల్. ఈరోజు మైసూర్ బోండాలు చేస్తున్నాను. ఈ కప్పుతో కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇదే కప్పుతో కప్పు పెరుగు తీసుకున్నాను. ఇది తీసుకొని సమానంగా తీసుకోవాలి. అలా తీసుకొని దీన్ని బాగా కలపాలి. కలిపి కొంచెం వాటర్ వేసుకోవాలి. గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి. అంత గట్టిగా లేకుండా అంత లూజుగా లేకుండా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోవాలి, బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇదంతా కలిపి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా ఉంచుకున్నాను. పచ్చిమిరపకాయలు, ఆనియను, జీలకర్ర ఇలా సన్నగా కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకోవాలి. ఇందులో పుల్లని పెరుగు తీసుకోవాలి. పుల్లని పెరుగు తీసుకుంటేనే బాగా రుచికరంగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. దీంతో ఇట్లా ఒక 10 నిమిషాలు కలుపుకోవాలి. లేకపోతే చేతైనా కూడా ఇలా అనుకుంటూ ఒక 10 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా బుడ్డుగలు అనేది రావాలి. ఇట్లా బుడ్డుగలు వచ్చి బాగా పులిసిందని అర్థము. ఇట్లా ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇది ఎక్కువ హీట్గా ఉండాలి. ఆయిల్ హీట్గా లేకుంటే అది పొంగవు. ఇలా చేసుకొని ఇలా దీంతో ముంచి వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా వేయాలి. అలా వేస్తే అలా షేప్ రౌండ్గా ఆయిల్ ఎక్కువ బాగా కాగి ఉండాలి. కాగితే బాగా ఉబ్బుతూ ఉంటాయి, బాగా వస్తాయి అన్నమాట. అలా వేసుకోవాలి, కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా 2 వైపులు ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి. ఇది చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. మైసూర్ బోండాలు రెడీ.